హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవన్ వర్స్ ఛానల్. ఐక్యూ నియో 10R ఫోన్ని లాంచ్ చేసింది కదా. ఈ వీడియోలో అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాం. బాక్స్లో వచ్చేసరికి ఫస్ట్ ఫోన్ ఉంది అండ్ కేస్ వచ్చేసరికి క్లియర్ కేస్ ఇస్తున్నారు అండ్ కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఛార్జర్ 90 వాట్స్ ఛార్జర్ బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతో పాటు టైప్ ఏ టు టైప్ ఏ కేబుల్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ సిమ్ ఎగ్జాక్టర్ పిన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు బాక్స్లోనే. ఇవి బాక్స్ కంటెంట్. ఫోన్కి ఈ కేస్ వేస్తే లుక్ అయితే పాడవ్వదు, ఎందుకంటే క్లియర్ కేస్ కాబట్టి. మీరు ఎందుకు ఈ ఫోన్ కొనాలి అంటే మెయిన్ పర్ఫార్మెన్స్. ఐక్యూ ఎప్పుడైనా సరే పర్ఫార్మెన్స్ మీద ఫోకస్ చేస్తుంది అండ్ ఈ ఫోన్ కూడా సేమ్. మనకి తక్కువ ప్రైస్లో బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది గేమింగ్లో. ఫస్ట్ స్పెసిఫికేషన్స్ చూద్దాం. ఈ ఫోన్ డిస్ప్లే వచ్చేసరికి 6.78 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది అండ్ ఇది స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. 50MP ప్లస్ 8MP కెమెరా. ఫ్రంట్ వచ్చేసరికి 32MP కెమెరాతో వస్తుంది. స్టోరేజ్ వచ్చేసరికి ఇది 2 మోడల్స్తో వస్తుంది. 128GB వచ్చేసరికి UFS 3.1 అండ్ 256GB వచ్చేసరికి UFS 4.1 స్టోరేజ్తో వస్తుంది. ర్యామ్ వచ్చేసరికి LPDDR5X ర్యామ్తో వస్తుంది. ఇనీషియల్ ఇంప్రెషన్ వచ్చేసరికి ఫస్ట్ లుక్ చూద్దాం. ఈ ఫోన్ డ్యూయల్ టోన్ ఫినిషింగ్తో వస్తుంది. ఇందులో టూ కలర్ వేరియంట్స్లో వస్తుంది. రేజింగ్ బ్లూ అండ్ మూన్ నైట్ టైటానియంతో వస్తుంది. నాకైతే బ్లూ చాలా బాగా నచ్చింది అండ్ డిస్ప్లే ఇది బ్యూటిఫుల్ డిస్ప్లే 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది అండ్ 144Hz రిఫ్రెష్ రేట్ అండ్ 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో వస్తుంది అండ్ ఇది IP65 వాటర్ రెసిస్టెన్స్తో మాత్రమే వస్తుంది, అంటే వాటర్లో సర్వే అవ్వగలదు అండ్ 7.98mm థిక్నెస్తో ఉంటుంది ఈ ఫోన్. వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా చాలా బాగుంది. ఇది 196 గ్రామ్స్తో వస్తుంది అండ్ ఈ ఫోన్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. ఎటువంటి ప్రాబ్లం లేకుండా గేమింగ్స్ని ఆడుకోవచ్చు అండ్ BGMI కూడా 90 FPS వరకు సపోర్ట్ చేస్తుంది అండ్ ఇందులో మనకి గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి ఫోన్ హీట్ అవ్వచ్చు, కాబట్టి ఇందులో కూలింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది కాబట్టి అంత ఫోన్ హీట్ అవ్వదు. కెమెరా వచ్చేసరికి ఇది డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. 50MP మెయిన్ కెమెరా సోనీ IOS సెన్సార్తో వస్తుంది అండ్ 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో వస్తుంది. ఇందులో మెయిన్ ఐక్యూ బడ్జెట్ ఫోన్లో కెమెరా అంత బాగుండదు, ఎందుకంటే వీళ్ళు మెయిన్గా ఫోకస్ చేసేది గేమింగ్ గురించి. సో మీకు అంత ఎక్స్పీరియన్స్ ఉండదు కెమెరాలో, బట్ డీసెంట్ పర్ఫామ్ చేస్తుందని చెప్పచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా 32MP కెమెరాతో వస్తుంది. ఇది కూడా మంచిగానే పర్ఫామ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. బ్యాటరీ వచ్చేసరికి ఇది హ్యూజ్ బ్యాటరీ, 6400 mAh బ్యాటరీ అండ్ మీకు ఆల్మోస్ట్ ఫుల్ వర్కింగ్ డే వస్తుంది అండ్ ఇన్ కేస్ మీరు కంటిన్యూస్గా 6 hours కూడా గేమ్స్ ఆడుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇందులో కొన్ని AI ఫీచర్స్ కూడా ఉన్నాయి. సర్కిల్ టు సెర్చ్, AI ఎరేజర్ ఇలాంటి AI ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఈ ఫోన్ Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్తో వస్తుంది అండ్ ఫంటస్ట్ OSతో వస్తుంది. కంపెనీ చెప్తున్న ప్రకారం 3 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 4 సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తారని చెప్తున్నారు. ఈ ఫోన్ సర్వీస్ వచ్చేసరికి వివో సర్వీస్ సెంటర్స్లో చేసుకోవచ్చు. ఇండియాలో అయితే 600+ సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి. మీరు ఈ ఫోన్ని సర్వీస్ చేసుకోవచ్చు వివో సెంటర్స్లో. అండ్ ప్రైసింగ్ వచ్చేసరికి 8 + 128GB 24,999 అండ్ 8 + 256GB వచ్చేసరికి 26,999 అండ్ 12GB + 256 వేరియంట్ వచ్చేసరికి 28,999తో వస్తుంది. అండ్ ఇది March 11 నుంచి ప్రీ ఆర్డర్ స్టార్ట్ అవుతున్నాయి. బ్యాంక్ ఆఫర్స్ వచ్చేసరికి 2000 ఇన్స్టెంట్ డిస్కౌంట్తో వస్తున్నాయి ఈ బ్యాంక్ కార్డ్స్ మీద. అండ్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఎక్స్చేంజ్ ఆఫర్ 2000 ఎక్స్ట్రా బోనస్ కూడా ఇస్తున్నారు. ఓవరాల్గా అయితే ఫోన్ బాగుంది ఈ ప్రైజింగ్ రేంజ్లో. అండ్ ఎవరైతే గేమ్ నాకు హైయెస్ట్ ప్రయారిటీ అని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ ఫోన్ సెట్ అవుతుంది. అండ్
కెమెరాస్ కూడా డీసెంట్‌గా పెర్ఫార్మ్ చేస్తాయి కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. ఫ్రంట్ కెమెరా మంచి కెమెరానే అండ్ బ్యాక్ కెమెరా కూడా 50 ఎంపీ కెమెరా కాబట్టి మీకు డీసెంట్‌గానే పెర్ఫార్మ్ చేస్తుంది. మరి తీసివేయాల్సిన కెమెరాస్ ఏం కాదు కాబట్టి మంచిగానే పెర్ఫార్మ్ చేస్తుంది. ఇది నా రివ్యూ ఆన్ ఐక్యూ నియో 10R. థాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ నౌ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బై ఫర్ నౌ.